ఒక దొంగ ఒక తాగ్బోత్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కన్ఫ్యూజన్ కామెడీతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. He's on the way to do something. It's a brand new song to sing. ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. 20 ట్రాన్స్ఫర్లు, 30 ప్రమోషన్లు, 40 ఎన్కౌంటర్లు. ఇది నా ట్రాక్ రికార్డ్. నా దృష్టిలో తప్పు చిన్నదైనా పెద్దైనా తప్పే. తప్పుకు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా? ఎన్కౌంటర్. 1 year బ్యాక్ మా ఆవిడ టీలో షుగర్ తక్కువ వేసాను, దాన్ని ఎన్కౌంటర్ చేసేసా. అంత మురుకుని. దట్ ఈస్ మై క్యారెక్టర్. అర్థమైందా? ఎన్కౌంటర్ ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అయిందిరా. ఏరా డబ్బులు ఇస్తే తీసుకుంటావు, టీ ఇస్తే తీసుకుంటావు, బుల్లెట్ తీసుకోలేవా? సరే ఆ సెల్ ఎవడున్నాడు? 406 ఉన్నాడు సార్. అని తీసుకోండి రా. స్టాండ్ అప్. చెప్పరా? చెప్పు. ఏం చెప్పాలి సార్? చెప్పరా? ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలి సార్? దొంగతనం ఎందుకు చేసావు? మామూలుగా డబ్బులు అవసరం ఉండి చేశాను సార్. చెప్పరా? చెప్పు. ఏం సార్? డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది? అంటే మా ఇంట్లో కొంచెం కూరగాయలు అయిపోయింది సార్. చెప్పరా? ఏం చెప్పాలి సార్? కొడుతున్నారు. ఏదో ఒకటి చెప్పు. ఇంకా ఇంట్రాగేషన్ టైం చాలా ఉంది. చెప్పు. ఏం చెప్పాలి సార్? మాదాపూర్ లో ఏటీఎం దొంగతనం జరిగింది, తెలుసా నీకు? తెలుసు సార్. అది చేసింది నువ్వేనా? నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. మరి సీసీ కెమెరాలో మొత్తం నువ్వే ఉన్నావు. నేను వచ్చింది యాక్చువల్లీ సీసీ కెమెరా తీసుకుందాం సార్. ఏంటి? మా ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది, కెమెరా లేదు, దాంతో షూట్ చేద్దామని తీసుకెళ్ళా. ఈ 2 ఏళ్ళు గేలు పట్టుకోరా. ఈ ఏళ్ళు దేనికి సార్? ఇది దొంగతనం చేయలేదని అబద్ధం చెప్పినట్లు, ఇది దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్లు. నేను ఒకటే కదా సార్. ఏం చేస్తుంటారా నువ్వు? నేను దొంగతనం చేస్తుంటా సార్. పిల్ల అయిందా? లేదు సార్, కానీ పిల్లలు ఉన్నారు. అదేంట్రా? ఏమో సార్, అలా ఉంటున్నారు, నాకు అర్థం కావట్లా. చూడడం చక్కగా ఉన్నావు కదరా. కాళ్ళు బాగానే, చేతులు బాగానే ఉన్నాయి. అందుకే కదా సార్ దొంగతనం చేస్తున్నా. చేతితో దొంగతనం చేసి కాళ్ళతో పరిగెడతా, ఎవరు దొరకకుండా. సరదాగా పరిగెట్టరా. సార్ నేను అలా ఉత్తిన పరిగెట్టను సార్. ఉత్తినే పరిగెట్టవా? ఏదైనా దొంగతనం చేస్తే పరిగెడతా సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. ఇది తీసుకొని పరిగెట్టు. థ్యాంక్ యూ సార్. కెన్ పట్టుకెళ్ళిపోతున్నాడు. నువ్వేం చేస్తా సార్? నువ్వు ఇటు పక్కెళ్ళు, నేను ఇటు పక్క వెళ్తా. ఓకే సార్. పో. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇతను ఎక్కడైనా చూసారా? లేదు సార్. చూడలే. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. లేదు సార్. నువ్వు కాదు, క్యారీ ఆన్. ఈ పోలీసుడు ఎప్పుడు వచ్చినట్టు వచ్చి నేను పట్టుకుని ఉన్నాడు. హాస్పిటల్ ఉంది, దీంట్లోకి వెళ్ళిపోతే బెటర్. నువ్వు గుర్తుపడకూడదంటే డాక్టర్ గడ్డ పేసేస్తా. మా తాతయ్య చావ బతుకుపోతున్నాడు డాక్టర్ గారు. ఆపరేషన్ మీరే డాక్టర్ గారు. నేను డాక్టర్ కాదండి. మా తాతయ్య ఆపరేషన్ చచ్చిపోతా, మీ కాళ్ళు పట్టుకుంటా. పెద్ద డాక్టర్ వస్తున్నాడు సార్. ప్లీజ్ సార్. పెద్ద డాక్టర్ వస్తున్నాడు. ఇదేంటి డాక్టర్ లోపల వచ్చాడు? అమ్మా ఏది కోయాలి ఇప్పుడు? ఆ దొంగ ఇటుపక్క వచ్చాడు, కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. నా గెటప్ చూసాడంటే కంపల్సరీ గుర్తుపెట్టేస్తాడు. గెటప్ చేంజ్. డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు, ఇప్పుడు పెద్ద డాక్టర్ లోపలికి వెళ్ళారు, చిన్న డాక్టర్ గారు. మా అంటే నేను డాక్టర్ కాలు పడుకుంటాడు డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆపరేషన్ సర్జరీ చేయడానికి వచ్చిన జూనియర్ డాక్టర్ మీరేనా? యా. సీనియర్ డాక్టర్ మీరేనా సార్? సీనియర్ నేనే. స్టార్ట్ చేయండి. మీరే స్టార్ట్ చేయండి. సార్. సీనియర్ కదా. మీరు డాక్టర్ కొటారియా? యా కొటారియా. మీరు? సెటేరియా. స్టార్ట్ చేయండి డాక్టర్. మీరు జూనియర్స్ కదా, నేను చెప్తే అలా చేయాలి, మీరు చేయండి సరిపోతుంది. లేదు సార్, మీరు చేస్తే అప్పుడు నేను చేస్తాను సార్. సార్ నేను ఆపరేషన్ చేసే ముందు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని అలవాటు నాకు. నాకు కూడా యోగా చేస్తాను సార్. 1 గంట శవాసనం వేస్తాను, మీరు చేయండి. సరే స్టార్ట్ చేద్దాం డాక్టర్. డాక్టర్ యా. మీకు ఆపరేషన్ చేసే ముందు ఏం చేయాలి తెలుసా? తెలుసు సార్. ఏం చేయాలి? పూజ చేస్తాం, వీడికి ఏం అవ్వకూడదు.
జూనియర్ అయినా మంచి సీనియర్ పొజిషన్ ఉన్నావా నువ్వు. థ్యాంక్స్ సార్. పూజ చేయి. శుక్లాం భరధరం విష్ణు శశివారం. నారాయణ 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 నారాయణ. ఏం చేస్తున్నారు డాక్టర్? నారాయణ మనతో ఒకరు పోతే డైరెక్ట్ స్వర్గంకి వెళ్తారు. మీరు స్టార్ట్ చేయండి. నైస్ నైస్ హెయిర్ స్టైల్. సూపర్. యా. డాక్టర్ గారు ఆపరేషన్ ఇది ఆపరేషన్ థియేటర్ అండి, లోపల రాకూడదు. సార్ సీనియర్ డాక్టర్ వచ్చారు సార్, చేస్తున్నారు. మీరు బయటికి వెళ్ళండి. మా తాతయ్య ఆపరేషన్ ఫేస్బుక్ లైవ్ లో చూడతాను. లైవ్ ఏం చేయొద్దు. ఉంటా. మీరు ఇటు పక్క వచ్చండి. ఇటు కూర్చోండి. డాక్టర్ ఈసీజీ రిపోర్ట్స్ ఏమొచ్చో చూడండి. ఈసీజీ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఏమొచ్చింది? ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఓ Yeah. ఓ పాజిటివ్. ఎవడ్రా బ్లాక్ అండ్ వైట్ లో కరిగించింది? కలర్లు కరిగించాలి కదా, ఇలా కలర్లు కరిగించండి. అంటే అక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ సార్, కలర్ జిరాక్స్ లేదు సార్. మై గాడ్. సారీ యా, మీ తాత ముక్క ఎన్ను ముక్క రివర్స్ అయిపోయింది. సార్ మీరు తిరిగే చూస్తున్నారు సార్, ఇలా చూడండి. ఓ మై అడ్డం వెళ్ళిపోయింది. అలాగే సార్, ఇటు పైకి పెట్టండి. డాక్టర్ గారు యా. కత్తెర అనుకోండి. ఫస్ట్ రిబ్బన్ కటింగ్ మీరే చేయండి. ఫస్ట్ రిబ్బన్ కటింగ్ మీరే చేయండి. మా తాతయ్య బాగున్నప్పుడు చాలా రిబ్బన్ కటింగ్ చేశాడు. ఆ రిబ్బన్ కటింగ్ వేరే, రిబ్బన్ కటింగ్ వేరు సార్. రిబ్బన్ కటింగ్ మీరు చేస్తే మిగతా నేను చూసుకుంటా. సార్ నాకు అర్థం కావట్లేదు సార్. షట్, అన్ని నేను చెప్పుకోలే. మొత్తం నేను కట్ చేశాను. పొట్టను కట్ చేయి. మొత్తం నేను కట్ చేయాలా? సీనియర్ డాక్టర్ నేను చెప్తాను, యాస్టిస్ కట్ చేయి. పేషెంట్ కి ఆపరేషన్ చేసే ముందు ఏదో ఇస్తాం కదా సార్, మత్తు మందు ఏదో. దాన్ని అనస్థీషియా అంటారు. అనస్థీషియా మీరు ఇవ్వండి సార్. లేదు, నువ్వే చేయి. నేను మర్చిపోయి సార్, ఇంట్లో ఉంది. ఏమే ఆ మందు అందుకో. మందు పట్టే వచ్చా సార్? మందు ఏదైనా మొత్తం కదా. ఒకసారి మందు ఇస్తారా? సార్ వద్దు సార్, ఏమన్నా? వద్దు సార్, తాతయ్య వద్దు సార్. ఏమైందయ్యా? మా తాతయ్య బ్రాండ్ తాగాడు సార్. అది కాదే, ఏ బ్రాండ్ అని? మీ ఇప్పుడు తాత మత్తు కావాలి. కొంచెం పెడితే నాకు సరిపోదు. అబ్బా, ఇగో పట్టుకో డాక్టర్. ఏదైనా పూర్తిగా మత్తు ఎక్కినట్లేదే. ఇంజెక్షన్ లైట్ గా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు ఇంకొంచెం కామన్ కలాలంటే మా తాతని చంపేస్తున్నాడు సార్. చంపేయడం కాదయ్యా, మీ తాతకి ఇంకా పూర్తిగా మత్తు ఎక్కలేదని చెప్పి ఒకసారి కొట్టాడు. బాగుంటాడని. అవునా? అలా కాదు సార్. నేను ఎక్కడో చూసానయ్యా. లేదు సార్. డాక్టర్ కొటారియా? ఎస్ డాక్టర్ కొట్టారా, డాక్టర్ సెటారియా. డాక్టర్ నటురియా. మీరే కట్ చేయాలి సార్. ఏంటి సార్ చెయ్యి వణుకుతుంది? స్ట్రైట్ గా గీస్తే ప్రాబ్లం అవుతుంది, క్రాస్ కట్ చేస్తే మనకే మంచిది. ఓహో, కట్ చేయండి సార్. బ్లడ్ వస్తుంది సార్. బ్లడ్ మరిగిపోతుంది, వేడివేడిగా ఉంది. మా తాత బతకాలి సార్. అక్కడ చేరుతాడు రెండో మనం. ఏంటి సార్? కిడ్నీలు. కిడ్నీయా? డాక్టర్ గారిని అలవాటు ఇప్పుడు ఎక్కడ పడతా కట్టే పెట్టారు. ఓ మై గాడ్, మీ తాత లివర్ పాడైపోయింది. అర్జెంట్కి వెళ్ళి ఇంకో కొత్త లివర్ తీసుకుంటారా. ఆ పక్కన మటన్ షాప్ ఉంది, 2 లివర్లు తెచ్చి. ఓకే సార్. ఆ పేగులు బయట తీసేయండి సార్. ఇయ్యండి సార్. అది స్టఫ్ ఇచ్చేవి. సార్ స్టఫ్ ఏమి ఉందా సార్? కళ్ళు కళ్ళు పట్టుకోవాలనుకుంటా. ఇదిగోండి మందు లివర్ బాగుంటది, పక్కన పెట్టుకోండి. ఇంకేమంటే ఇచ్చేయండి సార్, ఇంటికి తీసుకెళ్తా. గుండెకాయ తింటారా? ఇచ్చేయండి, ఇంటికి తీసుకెళ్తాను సార్. ఇది ఇంటికి తీసుకెళ్ళండి. ఒకసారి హలో మేస్టరు, హలో. నాకు తెలిసి కిడ్నీస్ ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది సార్. అయితే వెనక్కి తిప్పు. కిడ్నీస్ వెనకుండవు సార్, ఎక్కడ ఉంటాయి? ఓ ఆల్రెడీ ఎవరు తీస్తాడే. ఓకే డాక్టర్, నా పని నా అయిపోయింది. మీరు చూసుకొని జాగ్రత్తగా వచ్చండి, కుట్లు వేసేయండి. సార్ నేను చూసుకోండి సార్. మా తాతయ్య నిండు నూరేళ్ళ బతకాలి సార్. మీ తాత ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అయ్యో లైట్ బీర్. డాక్టర్ కొటారియా? మొటారియా. మనకు ఇంకో ఆపరేషన్ వచ్చింది, మన అర్జెంట్ అక్కడ వెళ్ళాలి. మా తాతని చంపేశారా మీరు? చంపేయడం సార్. అసలు మీ డాక్టర్ లేడా? యు రాస్కెల్, ఇడియట్, స్టూపిడ్ కౌంటర్. ఏం చేస్తున్నావు నువ్వు? You rascal, stupid counter, నువ్వేం చేసావురా? అనవసరంగా మీరు దొంగ డాక్టర్లు వచ్చి మా తాతని చంపేశారా? మా తాత ఈ వయసులో కూడా దొంగ డాక్టర్ ఏంటి సార్? బీటెక్ ఐటీ 4 years చదివా. డాక్టర్ కి చదవాలా? నువ్వేం చదవరా? మీ తాత కడుపులో కాయిదే సార్. తాతో కట్టు. తాత.
గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్స్ట్రాడినరీ అండి, చంపేశారు. కొత్త సిచ్యువేషన్ అది, నేను ఎప్పుడు చూడాల. అంటే దొంగ పోలీసు ఇద్దరు డాక్టర్ జాబ్ చేయవలసి రావడం, ఆపరేషన్ చేయవలసి రావడం చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. నాగబాబు సార్ చాలా బాగుంది. దొంగ పోలీసు ఇద్దరు మీరు చేయండి డాక్టర్, మీరు చేయండి మాట పడి ఎక్స్ట్రా. అదే హార్ట్, మీ స్కిట్ మొత్తానికి హార్ట్ అదే బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. ఈ స్కిట్ ఏదో మల్టీ స్టార్ సినిమా లాగా ఉంది, మీ ముగ్గురు సింపేశారు.